బెంగుళూరులోని ఉడుపి డిస్ట్రిక్ట్లోని ఇంద్రాలి అనే పట్టణంలో భాస్కర్ శెట్టి అనే వ్యాపారవేత్త భార్య రాజేశ్వరి శెట్టి, కొడుకు నవనీత్ శెట్టితో కలిసి నివసిస్తున్నాడు. భాస్కర్ శెట్టి వయసు 52 సంవత్సరాలు, రాజేశ్వరి శెట్టి వయసు 45 సంవత్సరాలు, నవనీత్ శెట్టి వయసు 20 సంవత్సరాలు. ఇతను కాలేజీలో చదువుతున్నాడు. భాస్కర్ శెట్టికి విదేశాల్లోనూ బెంగుళూరులోనూ చాలా హోటల్స్ ఉన్నాయి. భాస్కర్ శెట్టికి దైవభక్తి ఎక్కువ. హోటల్ నిర్మాణం పూర్తయ్యాక వేద పండితులతో పూజలు, హోమాలు చేయించేవాడు. ఇంద్రాలిలోని తన ఇంటి నిర్మాణం పూర్తయ్యాక కూడా వేద పండితులతో పూజలు చేయించాడు. భాస్కర్ శెట్టికి ఆస్ట్రాలజీ అంటే బాగా నమ్మకం ఉండేది. ఆస్ట్రాలజీ అంటే గ్రహాల కదలికలను బట్టి వారికి ఏమేమి జరుగుతుందో చెప్పటం. శనిదోషం, కుజదోషం లాంటివి ఉంటాయి కదా. ఒకవేళ ఏదైనా దోషం ఏ వ్యక్తికైనా ఉంటే దానికి తగ్గ శాంతి పూజలు చేస్తూ ఉంటారు. భాస్కర్ శెట్టి కూడా తనకు, తన కుటుంబ సభ్యులకు ఏవైనా దోషాలు ఉంటే వాటికి పూజలు ఆ ప్రాంతంలోనే నిరంజన్ భట్ అనే ఆస్ట్రాలజర్తో చేయించేవాడు. దానిలో భాగంగా ఆస్ట్రాలజర్ నిరంజన్ భట్ అప్పుడప్పుడు భాస్కర్ శెట్టి ఇంటికి వస్తూ ఉండేవాడు. పూజలు, హోమాలు చేయిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నిరంజన్ భట్ కన్ను భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి మీద పడింది. రాజేశ్వరి శెట్టిని తన మాయమంత్రాలతో, పాండిత్యంతో తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. భాస్కర్ శెట్టి ఇంట్లో లేని సమయంలో నిరంజన్ భట్ ఇంటికి వచ్చి రాజేశ్వరి శెట్టితో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో కొడుకు కాలేజీకి వెళ్ళేవాడు. ఒకరోజు నిరంజన్ భట్, రాజేశ్వర్ శెట్టి ఉల్లాసంగా గడిపే టైంలో కొడుకు నవనీత్ శెట్టి కాలేజీ నుండి ఇంటికి వచ్చి అది కళ్ళారా చూశాడు. అయినా కూడా నిరంజన్ భట్ పవర్ వల్ల ఏమో కానీ నవనీత్ శెట్టి వారిని ఏమీ అనలేదు. కొడుక్కి ఎలాగో విషయం తెలిసిపోయింది కాబట్టి కొడుకు ఇంట్లో ఉన్నా కూడా ఇద్దరూ ఎంజాయ్ చేసేవారు. ఒకరోజు నిరంజన్ భట్, రాజేశ్వర్ శెట్టి ఎంజాయ్ చేసే టైంలో భాస్కర్ శెట్టి సడన్గా ఇంటికి వచ్చాడు. గుమ్మం దగ్గర మగవాడు చెప్పులు ఉన్నాయి. ఎవరా అనుకుని భాస్కర్ శెట్టి లోనికి వెళ్ళి ఇల్లంతా వెతికినా ఎవరూ కనపడలేదు. రాజేశ్వర్ శెట్టి బెడ్రూమ్ లోపల నుండి లాక్ చేసి ఉండడంతో తలుపు గట్టిగా బాదాడు. రూమ్ లోపల ఉన్న నిరంజన్ భట్, రాజేశ్వర్ శెట్టి భయంతో వణికిపోతూ తలుపులు తీశారు. భాస్కర్ శెట్టిని చూడగానే నిరంజన్ భట్ షాక్ అయ్యాడు. మీ భార్య గారికి ఒక హోమం గురించి వివరిస్తున్నాను అని కవర్ చేయబోతే బెడ్రూమ్లో హోమం ఏంట్రా అని నిరంజన్ భట్ని బయటకు లాగి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. రాజేశ్వర్ శెట్టిని కూడా చావబాదాడు. ఇంకోసారి ఇటువైపు వస్తే నేను చంపేస్తాను అని నిరంజన్ భట్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు భాస్కర్ శెట్టి ఫ్రెండ్ ఒక విషయం చెప్పాడు. అదేంటంటే రాజేశ్వర్ శెట్టి నిరంజన్ భట్ ఓ హోటల్ రూమ్లో గడిపి రావడం నేను కళ్ళారా చూశాను అని. అది వినగానే భాస్కర్ శెట్టి షాక్ అయ్యాడు. వెంటనే తన లాయర్ని పిలిపించి తన తర్వాత తన ఆస్తులు మొత్తం తన బంధువులకు, చుట్టాలకు చెందేలా వీలునామా రాయించాడు. కొడుకు కూడా ఆ వివాహేతర సంబంధానికి హెల్ప్ చేస్తున్నాడని, కొడుక్కి కూడా ఎటువంటి ఆస్తి రాయలేదు. అంటే భార్యకి, కొడుక్కి భాస్కర్ శెట్టి నుండి చిల్లి గవ్వ కూడా రాకుండా వీలునామా రాయించాడు. ఆ విషయం తెలుసుకున్న రాజేశ్వర్ శెట్టి, నిరంజన్ భట్, నవనీత్ శెట్టి భాస్కర్ శెట్టిని చంపేద్దామని అనుకున్నారు. ఆ రోజు జూలై 28, 2016 మధ్యాహ్నం 3 గంటల సమయం భాస్కర్ శెట్టి హోటల్ నుండి ఇంటికి వచ్చాడు. అప్పటికే రాజేశ్వర్ శెట్టి, నిరంజన్ భట్, నవనీత్ శెట్టి ఇనుప రాడ్, పెప్పర్ స్ప్రేతో రెడీగా ఉన్నారు. లోపలికి అడుగు పెట్టగానే కొడుకు నవనీత్ శెట్టి భాస్కర్ శెట్టి ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టాడు. వెంటనే ఇనుప రాడుతో రాజేశ్వర్ శెట్టి కొన్ని దెబ్బలు కొట్టిన తర్వాత భాస్కర్ శెట్టి కుప్పకూలిపోయాడు. వెంటనే నిరంజన్ భట్ క్రిమిసంహారకం మందు భాస్కర్ శెట్టి నోట్లో బలవంతంగా పోశాడు. భాస్కర్ శెట్టి కొద్ది సమయం తర్వాత చనిపోయాడు. శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కొట్టారు. ఆ ముక్కలను గన్నీ బ్యాగుల్లో వేసుకొని ముగ్గురు కారులో నిరంజన్ భట్ గ్రామమైన ఒక గ్రామానికి తీసుకెళ్లారు. నిరంజన్ భట్ ఇంట్లో ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండుతున్న హోమగుండంలో భాస్కర్ శెట్టి శవం ముక్కలు వేసి కాల్చారు.
ముక్కలు కాలుతుంటే నిరంజన్ భట్ బిగ్గరగా మంత్రాలు చదివాడు. ఇది ఒక రకమైన మనిషిని బలి ఇచ్చే హోమం లాంటిది. భాస్కర్ శెట్టి శరీర భాగాలు పూర్తిగా కాలేక ఆ ఎముకలను గన్నీ బ్యాగుల్లో వేసుకొని ఆ గ్రామంలోని 3 నదుల్లో వేశారు. జూలై 31వ తారీఖు భాస్కర్ శెట్టి తల్లి తన కొడుకు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాని తర్వాత రోజు అంటే ఆగస్టు 1న భాస్కర్ శెట్టి భార్య, కొడుకు అదే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకి డౌట్ వచ్చింది. అందరూ ఒకేసారి కంప్లైంట్ ఇవ్వాలి కదా, ముందు భాస్కర్ శెట్టి తల్లి, తర్వాత భార్య, కొడుకు ఇచ్చారేంటి అనుకున్నారు. భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వర్ శెట్టి, కొడుకు నవనీత్ శెట్టి కాల్ రికార్డ్స్ని పరిశీలించగా రాజేశ్వర్ శెట్టి నిరంజన్ భట్తో వందల సార్లు మాట్లాడినట్లు ఉండడంతో పోలీసులకి వారి మీద డౌట్ వచ్చింది. భాస్కర్ శెట్టి ఇంట్లో పోలీసులు సడన్గా వెళ్ళి ఇల్లంతా వెతకగా రక్తపు మరకలతో ఉన్న ఇనుపరాడు దొరకడంతో రాజేశ్వర్ శెట్టిని అదుపులోకి తీసుకొని వారి శైలిలో విచారించగా జరిగిందంతా రాజేశ్వర్ శెట్టి వివరించింది. రాజేశ్వర్ శెట్టి, నవనీత్ శెట్టి, నిరంజన్ భట్ని పోలీసులు అరెస్టు చేశారు. నిరంజన్ భట్ గ్రామానికి వెళ్ళి ఆ 3 నదుల్లో వెతకగా భాస్కర్ శెట్టి ఎముకలు దొరికాయి. వాటిని DNA టెస్ట్ చేయగా భాస్కర్ శెట్టి తల్లి DNAతో మ్యాచ్ అయ్యాయి. ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి.